వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ వ్యూ. శ్రీశైలంకు కొనసాగుతున్న భారీ వరద. ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ. డ్యాం భద్రతపై పట్టింపు లేదా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను పక్కన పెట్టిన ఏపీ ప్రభుత్వం. వద్దన్న ఆ గేట్లే ఎందుకెత్తారు? 6-7 గేట్ల వద్దే అసలు ప్రమాదం ఉందా? గతంలో ఎప్పుడు లేని విధంగా శ్రీశైలం డ్యాం గేట్లు ఓపెన్. ఆగస్టు సెప్టెంబర్ కన్నా జూలై మొదటి వారంలోనే గేట్ల ఎత్తివేత. శ్రీశైలంకు ప్రమాదం జరిగితే నాగార్జున సాగర్ పరిస్థితి ఏంటి? ఎక్కడ పడితే అక్కడ లీకేజీలు. శ్రీశైలం డ్యాముపై ఎందుకు నిర్లక్ష్యం? శ్రీశైలం డ్యాంలో భద్రత లోపాలపై ఎవరిది జవాబుదారి? డ్యాం గేట్లు ఎత్తారు సరే, మరి భద్రత చర్యలెక్కడా? ఉభయ తెలుగు రాష్ట్రాలకు కీలకంగా మారిన శ్రీశైలం జలాశయం ప్రమాదంలో ఉన్న విషయం తెలిసిందే. డ్యాం పునాదుల్లో భూగర్భ రాతి పొరల మధ్య పెలుసులు, అతుకులు ఉన్నట్టు జియాలజిస్టులు గుర్తించారు. తాజాగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరువై గేట్లు ఎత్తి దిగువకు నీటిని సైతం విడుదల చేశారు. కాగా శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్న విషయం తెలిసి కూడా ప్రమాదం ఎక్కడైతే ఉన్నదో అక్కడే అదే చోట గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే ప్రస్తుతం సుంకేసుల, జూరాల ప్రాజెక్టుల నుంచి 1,72,705 క్యూసెక్కుల వరద జలాలు శ్రీశైలం జలానికి వచ్చి చేరుతున్నాయి. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం అది 881.60 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ఇప్పటికే 196.56 టీఎంసీలకు చేరింది. ఈ క్రమంలో శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల ద్వారా 67,563 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా ఏపీ ముఖ్యమంత్రి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి మరిన్ని జలాలను సాగర్ కు విడుదల చేశారు. సాధారణంగా ఆగస్టు చివరి నాటికి లేదంటే సెప్టెంబర్లో గానీ శ్రీశైలం జలమయం గేట్లు ఎత్తుతారు. ఈ ఏడాది ఎగువన జూన్ నుంచి వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరద ప్రవాహం భారీగా ఉంటుంది. జూన్ 1 నుంచి ప్రారంభమైన నీరు జూలై 5 వరకు శ్రీశైలం జలాశయంలోకి 125 టీఎంసీల ప్రవాహం వచ్చింది. గత 15 ఏళ్ల సగటు ఈ కాల వ్యవధికి 12.26 టీఎంసీలే ఉంది. దాంతో ఎప్పుడు లేనట్టే జూలై తొలి వారంలోనే శ్రీశైలం నీటిని విడుదల చేయనున్నారు. గతేడాది జూలై 30న గేట్లు ఎత్తగా ప్రస్తుతం దానికి 3 వారాల ముందే గేట్లు ఎత్తుతుండడం విశేషం. శ్రీశైలం డ్యాం పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. గత కొన్నేళ్లుగా డ్యాం బాగోగులను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు డేంజర్ జోన్లోకి చేరుకుంది. ఏం చేసినా వర్షాకాలం పూర్తి స్థాయిలో రాకముందే డ్యాంకు వరద పోటెత్తింది. క్షణం క్షణంకు డ్యాంలో నీటి మట్టం పెరిగిపోతుండటంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకాస్త గట్టిగా వానలు పడితే శ్రీశైలంలో ఉన్న మొత్తం 12 గేట్లు మళ్లీ ఓపెన్ చేసే అవకాశం లేకపోలేదు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రతో పాటు ఎగువ పరివాహక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు పడుతుండటంతో కృష్ణానది ఉరకలేస్తోంది. కర్ణాటకలో ఆలమట్టి సైతం పూర్తి స్థాయిలో నిండడంతో నారాయణపూర్ ప్రాజెక్టులు కూడా గరిష్ట నీటి మట్టానికి చేరుకున్నాయి. జూరాల అలా వరుసగా అన్ని డ్యాంలు నిండడంతో శ్రీశైలంకు వరద పోటెత్తింది. దీంతో డ్యాం అధికారులు ముందు జాగ్రత్తగా 6, 7, 8, 11 మొత్తం 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలానికి ఎగువ నుంచి 162,529 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోందని అధికారులు చెబుతున్నారు. కాగా శ్రీశైలం డ్యాం ప్రమాదంలో ఉందని ఎన్డీఎస్ఏ బృందం తేల్చి చెప్పింది. దాదాపు డ్యాం సేఫ్టీకి 12 సిలిండర్లను తాత్కాలికంగా అమర్చారు. కాగా ప్రస్తుతం ఆ 12 సిలిండర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉంటే మరోవైపు స్టీల్వే దిగువన కుడి, ఎడమ కొండగట్లు సైతం జారిపోతున్నాయి. ప్రస్తుతం నీటి వృద్ధికి మరింత కూలిపోయే ప్రమాదం ఉంది.
ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారం ప్రస్తుతం గేట్లు ఎక్కడైతే వెత్తి నీటిని రిలీజ్ చేశారో ఆ ప్రదేశంలోనే 800 అడుగులకు పైగా గొయ్యి ఏర్పడినట్లు రిపోర్ట్ వెల్లడించింది. కాగా శ్రీశైలం డ్యాం అధికారులు మాత్రం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఎంత వరద వచ్చినా ఆ 2 గేట్లు అంటే 6-7 గేట్లను ఎత్తకూడదని రిపోర్ట్ ఇచ్చిన అధికారులు మాత్రం ఆ గేట్లను ఎత్తారు. దీంతో ప్రమాదం జరిగే అవకాశం మరింతగా ఉంటుంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డ్యాం గేట్లు ఎత్తడానికి స్వయంగా డ్యాం పైకి చేరుకున్నారు. డ్యాం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. కానీ డ్యాం భద్రతపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు శ్రీశైలం డ్యాం ప్రమాదంలోనే లేదు అన్నట్టుగా అధికారులు ప్రవర్తిస్తున్నారు. డ్యాం ఫౌండేషన్ గ్యాలరీలో సిపిజీ తీవ్రంగా జరుగుతోంది. సిపిజీ ఎక్కువగా ఉన్న బ్లాక్లపై కర్టెన్ గ్రౌంటింగ్ చేయాలని నిపుణులు స్పష్టం చేశారు. పూడిక తొలగించి డ్రైన్ నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. 1975-76లో ఏర్పాటైన అఫ్రాన్ అంతగా ఫలితం ఇవ్వలేదు. 2009లో 25.5 లక్షల క్యూసెక్కుల వరదతో జలాశయంపై పెద్ద ఎత్తున ప్రభావం పడింది. దీంతో రాతి పొరల్లో మార్పులు వచ్చినట్లు అంచనా వేశారు. ఇప్పుడు మళ్లీ ఆధునిక సిమ్యులేషన్ పద్ధతితో అధ్యయనం అవసరమైంది. ప్రస్తుతం శ్రీశైలం నిండు కుండలా మారింది. ఒక పక్క డ్యాం నుంచి నీటి విడుదల జరుగుతూనే ఉండడం, మరోపక్క డ్యాం ప్రమాదంలో ఉండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఒకవేళ శ్రీశైలంలో ప్రమాదం జరిగినట్లయితే నాగార్జున సాగర్ సహా అనేక ప్రాంతాలు ప్రభావితమవుతాయి. కృష్ణానది ఒడ్డున 100 గ్రామాలు, అమరావతి నగర ప్రణాళిక కూడా ప్రమాదంలో పడుతుంది. కేంద్రం, రాష్ట్రాలు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డ్యాం రక్షణకు కేంద్రం నిధులు మంజూరు చేయాలి. ప్రాజెక్టు పునరుద్ధరణకు జాతీయ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రాజెక్టు భద్రతకు సంబంధించి మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. 3 సంవత్సరాల క్రితం కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ శ్రీశైలం డ్యాంకు మరమ్మతుల అవసరాన్ని, నిధుల కేటాయింపుపై నివేదిక ఇచ్చింది. ఎన్డీఎస్ఏ కూడా పలు సిఫారసులు చేసింది. తాత్కాలిక మరమ్మతులకు టెట్రా ప్యాడ్స్ను అంటే ముంబై సముద్ర తీరం కోతకు గురికాకుండా ఏర్పాటు చేసే నిర్మాణాలు అన్నమాట. ఇలా శ్రీశైలం డ్యాంలో కూడా వినియోగించాలని తెలంగాణ డ్యాం సేఫ్టీ కమిటీ సూచించింది. ఇక ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాలు డ్యాంపై జాప్యం వదిలి డ్యాం భద్రతకు కేంద్ర ప్రభుత్వానికి కలిసి ఓ నివేదిక ఇచ్చి డ్యాంను కాపాడుకోవాలని తెలుగు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.